స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వారు ఈ దేశంలో ఒక ఉన్నత విలువైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలని కష్టపడుతూ మనందరికీ కూడా ఈరోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 గురుదేవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సందర్భంగా దానిలో భాగంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఈరోజు స్కూల్ అసోసియేషన్, జూనియర్ కాలేజ్ అసోసియేషన్, మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు జూనియర్ కాలేజెస్ అనేది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య అనేది ఎవరికైనా సరే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. అటువంటి విద్య అందించే విధంగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు అన్ని కూడా ఈరోజు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు అనేక మందికి వారి వారి ప్రస్థానాల్లో భవిష్యత్తులో వారికి భవిష్యత్తు కలిగే విధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి కృషిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఎడ్యుకేషన్ లో విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక మందికి ఈరోజు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంలో ఈరోజు ప్రభుత్వం స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్, కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఈరోజు పర్టికులర్గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి మన రాష్ట్రాన్ని విద్యలో ముందుంచే విధంగా, అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా వారు సాధించేటటువంటి ఏదైతే వారి కెరీర్ పాత్ర ఉంటుందో దానిలో కూడా వెళ్ళే విధంగా ఈరోజు కాలేజ్ స్థాయి నుంచే అనేకమైనటువంటి నూతన కోర్సెస్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇండస్ట్రీతో రిలేటెడ్ అయినటువంటి స్కిల్స్ ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో మండలం లెవెల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడంతో పాటుగా, అలాగే ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఒక పక్క మరొక పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఒక వినూత్న విద్యా విలువలు కలిగినటువంటి విద్యను అందిస్తూ చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారు అదేవిధంగా ఇతర సంఘ పెద్దలందరూ కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి అసోసియేషన్స్ కూడా అనుసంధానం చేసుకుని దానిలో రిఫార్మ్స్ కానీ అటు ప్రైవేటు విద్యా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంకా పటిష్టం చేసే విధంగా కూడా చేసేటటువంటి కృషిని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పెద్దలు ప్రగతిరాజు గారు మాకు ఇక్కడ మన తణుకుపట్నంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో 2014-19 వరకు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు కమిషనర్ గా ఉన్నటువంటి ఉదయలక్ష్మి గారు కూడా ఎప్పుడు మీ సలహాలు తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చేటటువంటి మార్పులు కూడా చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఇటు ప్రైవేటు విద్య, జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ తో పాటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనుసంధానం చేసుకుని, అదేవిధంగా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఈ అసోసియేషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉన్నటువంటి సమస్యల్ని అదేవిధంగా విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయొచ్చో సూచనలు తీసుకుంటూ ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం ముందుకు కూడా వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్యకి పెద్దపీట వేసి అనేక విధాలుగా విద్యారంగాన్ని పటిష్టం చేసే విధంగా ఈరోజు స్కీమ్స్ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. మన తల్లి భవనం కానీ అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజెస్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ లో మిడ్ డే మీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ విధంగా ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కృషితో పాటుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మీరు చేస్తున్నటువంటి కృషి చాలా సంతోషమైన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో అంటే మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఇక్కడ 157
కాలేజెస్ ఉన్నాయి. దానిలో మిమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా సన్మానించుకుంటున్నారంటే దానికి మీరు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ఒక గుర్తింపు. ఇది మీ అందరికీ కూడా గర్వకారణం, అలాగే మేనేజ్మెంట్ కూడా గర్వకారణం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని అందరూ కూడా ఈరోజు అందరికీ సన్మానం గ్రహీతులు ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన అసోసియేషన్ కి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్యలు మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మంత్రి గారి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గత 16వ తారీఖున కర్నూలు మీటింగ్ వల్ల 1 వీక్ పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మీరందరూ కూడా ఆలోచన చేయటం, దాన్ని నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.